అనగనగా అడవిలో ఒక ఉడత అడవికి రాజైన సింహం దగ్గర ఉద్యోగం చేసేది. సింహం చెప్పే ప్రతి పని తూచా తప్పకుండా చేసి పెట్టేది. సింహం ఉడత పనికి మెచ్చి అది రిటైర్ అయ్యేటప్పుడు తనకి ఇంటి నిండా సరిపోయే అన్ని బాదం పప్పులు బహుమానంగా ఇస్తాను అని వాగ్దానం చేసింది. ఉడతకి రాజ్యంలో ఉల్లాసంగా ఉత్సాహంగా తిరిగే మిగిలిన ఉడతలను చూసి మనసు చివుక్కుమనేది. వారిలా తాను కూడా స్వేచ్ఛగా తన మనసుకు నచ్చినట్టు ఉండాలి అని కోరుకునేది. కానీ రాజు దగ్గర పనిచేయడం వల్ల అది తన మనసుకు నచ్చినట్టుగా ఉండలేకపోయేది. నాకు నచ్చినట్టు నేను ఉండలేకపోతే ఏంటి? రేపు నేను రిటైర్ అయ్యాక నాకు ఇంటి నిండా బాదం పప్పులు దొరుకుతాయి, వాటితో నేను సంతోషంగా ఉంటాను అని తనకు తాను సర్ది చెప్పుకునేది. ఇలా ఏళ్లు గడిచాక అది రిటైర్ అయ్యే రోజు రానే వచ్చింది. సింహం ఉడత కోసం ఘనంగా పార్టీ ఇచ్చి చేసిన వాగ్దానం ప్రకారం ఇంటికి సరిపోయే అన్ని బాదం పప్పులను మూటలు కట్టి ఉడత ముందు పెట్టింది. అవి చూసి ఉడత దుఃఖం ఆపుకోలేకపోయింది. ఆ బాదం పప్పుల కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూసిన ఉడతకు తెలుసు, తన ముందు ఉన్న కుప్ప తనకు ఏ విధంగానూ పనికిరాదు అని. అన్ని పళ్ళు రాలిపోయిన ముసలి ఉడత దగ్గర ఎన్ని కుప్పల బాదం ఉన్నా ఏం లాభం? అనుభవించేందుకు ఆరోగ్యం లేనప్పుడు. నీతి: జీవితంలో సంపాదన, పని మాత్రమే సర్వస్వం కాదు. మీకంటూ కొన్ని క్షణాలు మీకు నచ్చినట్టుగా గడపడం ముఖ్యం. ముసలితనంలో వెనక్కి తిరిగి చూస్తే మీకంటూ కొన్ని జ్ఞాపకాలు ఉండాలి. ఇలాంటి అందమైన తెలుగు కథలను మిస్ అవ్వకూడదు అంటే నన్ను ఫాలో అవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.